హాయ్ అండి. దమ్ బిర్యానీ చేయమన్నారు. ఇంట్లో అసలు మసాలా వేయకూడదు, దమ్ బిర్యానీ చేయాలన్నారు. మసాలా వేయకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. ఏదో లైట్గా వేసి అయితే చేసాను. కొద్దిగా చాలా టేస్ట్గా అయితే ఉంది. మీకు మసాలా ఎక్కువ అవసరం లేదు అనుకుంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకొని ఇట్లా అడ్డంగా తరిగేసుకొని వేయించి సైడ్కి పెట్టుకోవాలి ఉల్లిపాయలు. ఎందుకంటే మనం పైన వేసుకున్నప్పుడు ఉల్లిపాయ బిర్యానీకి చాలా టేస్ట్ ఇస్తుందండి. అది వేయించిన ఉల్లిపాయ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒక చిన్న టమాటో తీసుకున్నా. టమాటో మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు, కానీ చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డ అయితే స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించి సైడ్కి తీసుకోవాలి. టేస్ట్ బాగా ఉంది. మా మనవరాలకి చాలా ఇష్టమని కాస్త కారం అయితే తగ్గించేసుకున్నాను. మీకు కావాలంటే కారం ఎక్కువ వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ మీద దాంట్లో సాజీరా, లవంగ, దాల్చిన చెక్క, ఇలాచి వేసుకున్నాను. ఒక 1/2 అవర్ ముందే బాస్మతి రైసు కడిగి సైడ్కి పెట్టుకున్నాను. ఆ రైస్ అయితే వేసుకున్నాను. ఆనియన్ వేపిన కళాయిలోనే కొద్దిగా ఆయిల్ ఉంది, ఇంకొంత ఆయిల్ వేసుకొని ఒక 1/2 kg చికెన్ వేసుకున్నాను. లవంగ, దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరా, కొంచెం బిర్యానీ ఆకు, ఆ టమాటా అయితే ఒకటి వేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, చికెన్ మసాలా, సాల్టు, కొద్దిగా పెరుగు, కొద్దిగా మసాలా కారం వేసుకున్నాను. చాలా టేస్ట్గా అయితే వచ్చింది. కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. చేత్తో బాగా కలిపేసుకొని పెరుగు నేను కొద్దిగా తీసుకున్నాను, మీరు కాస్త ఎక్కువ తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకొని ఒక నిమ్మకాయ అయితే పిండేసుకోవాలి. చాలా టేస్ట్ అంటే ముక్క ఇట్లా నోట్లో పెడితే స్మూత్గా ఉండాలి, అప్పుడే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. మనం ఎలా వండుకున్నా సరే బాస్మతి రైస్ వేసినామంటే టేస్ట్ వేరే లెవెల్ అనుకోండి. మామూలు రైస్ కంటే కూడా బాస్మతి ఆ వాసనకే తినేయాలనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంటుంది. 4 పచ్చిమిర్చిలు వేసుకున్నాను. రైస్ అయితే హాఫ్ బాయిల్ అయ్యాక వాటర్ అంతా కూడా తీసేసుకొని కొద్దిగా పైన ఆనియన్ వేపుకుని వేసేసుకొని ఈ రైస్ అంతా కూడా వేసుకోవాలి. అదే వాటర్ ఒక గ్లాసు తీసుకున్నాను నేను సపరేట్గా. ఇప్పుడు ఏదైతే బాస్మతి రైస్ ఉందో ఆ వాటరు సైడ్కి పెట్టుకొని మళ్ళీ కొద్దిగా ఆనియను, కొత్తిమీర, పుదీనా, కాజు, ఒక నిమ్మ చెక్క మళ్ళీ పిండుకున్నాను. ఒక గ్లాసు ఆ ఉంచుకున్న నీళ్ళు బాస్మతి రైస్ వేసుకొని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఇట్లా గాలి వెళ్ళకుండా ఉండే మూత తీసుకొని పెట్టుకొని దానిపైన వెయిట్ పెట్టి ఫస్ట్ అలాగే హైలో పెట్టి ఒక 20 నిమిషాల తర్వాత మళ్ళీ రొట్టెల పెంకు పెట్టుకొని దానిపైన పెట్టుకుంటే చాలా చక్కగా కుక్ అవుతుంది. సూపర్ టేస్ట్ అండి. అసలు స్టీల్ కళాయిలో చేశాను కానీ అడుగు అంటకుండా వచ్చింది, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, పిల్లలైనా పెద్దలైనా. పొడి పొడిగా ఉంది బాస్మతి రైస్, చూశారు కదా, చాలా టేస్ట్ ఉందండి. ఓకేనా, బాయ్ అండి.